ఇక వ్యవసాయ రంగంతో పాటు అనుబంధ రంగమైన పాడి పరిశ్రమపై రైతులు దృష్టి సారించి ఆదాయ అభివృద్ధి సాధించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉదయాదిత్య భవన్ లో ఉమ్మడి నల్గొండ జిల్లా గోపాలమిత్రుల పునశ్చరణ తరగతుల సమీక్ష సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా వ్యవసాయంతో పాటు పశు సంపద వృద్ధి చెందలేదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగం, పాడి, పశు సంపద అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పాడి, పశు సంపద పెంపొందించాలని, గోపాలమిత్రల క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కలిగించడంలో ముఖ్య పాత్ర పోషిస్తారని అన్నారు. పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ కోరిన విధంగా గోపాలమిత్రులకు పీఆర్సీ వర్తింపు అంశంపై పరిశీలిస్తానని అన్నారు. ఈ సమావేశంలో పశుగణాభివృద్ధి సంస్థ రాష్ట్ర చైర్మన్ రాజేశ్వర్ రెడ్డి, జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ మోతే పిచ్చిరెడ్డి, సీఈఓ మంజువాణి, పశుసంవర్ధక శాఖ జేడీ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మరియు మన కలెక్టర్ శ్రీ ప్రశాంత్ జీవన్ సార్ గారికి సన్మానం తయారు చేసుకున్నాం. కూరగాయల నుంచి వారి వరకు ప్రతిదీ కూడా నెమ్మదిగా మీరు ఎక్కువ మీ దిగుబడి రాదని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి వచ్చినప్పుడు ఈ విషయం పాల ఉత్పత్తి పెంచడానికి, అదేవిధంగా మాంసం ఉత్పత్తులు కావచ్చు, చివరి కూరగాయలు కూడా. ఆశ్చర్యం ఏంటంటే భారతదేశంలో ఇవాళ అత్యంత ఎక్కువ వ్యవసాయాన్ని సాధిస్తున్న రాష్ట్రం తెలంగాణ. కానీ ఇప్పటికి కూడా కూరగాయలు పక్క రాష్ట్రాలు చూస్తారు. రైతులు వాస్తవ విషయాల నుంచి దూరమైన ఇందుకు మిత్రులు చెప్పారు రాజేశ్వర గారు, పాడి పంట, పాడితోనే పంటలు. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, మన నల్గొండ జిల్లాలో కూడా పాడి వాళ్ళని పెంచాల్సిన అవసరం చాలా ఉంది. భూమిని బతికించాలంటే కూడా దాని అవసరం ఉంది. ఆడి కావచ్చు, ముడి కావచ్చు, ఏది కూడా నిరుపయోగం కాదు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వ్యవసాయం పునరాలోచన మొదలైంది. ఈ మధ్యకాలంలో మనం వింటున్నాం ప్రకృతి వ్యవసాయం అని, ఆర్గానిక్ వ్యవసాయం అని, సేంద్రీయ వ్యవసాయం అని. అసలు వ్యవసాయమే ప్రకృతి, ప్రకృతి వ్యవసాయమే ప్రకృతి. ప్రకృతి నుంచి మనిషి దూరం అవుతూ వ్యవసాయం కూడా చేసి భూమిని కూడా నాశనం చేసే పరిస్థితి వచ్చింది. చాలా మంది కాలుష్యం అంటే గాలిలో ఉండే కాలుష్యం గురించి మాట్లాడుతున్నారు. ఎవరైతే ఇండస్ట్రీస్ తీసుకొచ్చి వాళ్ళ స్వార్థం కొరకు రకరకాల కాలుష్యాలు పైకి వదిలిందో ఇప్పుడు మన వాళ్ళని బతుకుంటున్నారు. వాయు కాలుష్యం అయిపోయింది, మొత్తం ప్రపంచం నాశనం అయిపోతుంది, పైన ఆకాశానికి ప్రమాదం వస్తుంది. ఒక ఆకాశానికి కాదు, భూమికి కూడా నుంచి ప్రమాదం వస్తుంది. కేవలం పశువులు లేకపోవడం వల్ల, ఆ పశువులు లేకపోవడం వల్ల. ఇన్ని వర్గాల ప్రజలకి, చిన్న ఉద్యోగస్తులందరికీ కూడా ఒక మంచి ఊరటం ఇస్తూ ఏ దాంట్లో కూడా 8,500 తక్కువ ఉండడానికి వీళ్ళు అని చెప్పి స్వయంగా వారే ఆదేశాల నుంచి లక్షలాది మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కావచ్చు, ఇంకా ఇతర రకరకాల పేర్ల మీద ఉన్న ఉద్యోగులందరూ